నమస్తే పీఐ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటింటికి ఆనందయ్య మందు పంపిణీ మంత్రి బాలినేని. కరోనా మృతులకు ఆర్థిక సహాయం అందించాలి టీడీపీ నాయకులు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలు అందరికీ ఆనందయ్య కరోనా నివారణ మందు పంపిణీ చేస్తామని రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక లాయర్పేటలోని మంత్రి నివాసంలో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 2 విడతలుగా ఆనందయ్య మందును ప్రజలకు అందించామని, ఇప్పుడు 3వ విడతగా 10,000 మందికి మందును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ మందు అందిస్తామని అన్నారు. ఇంటింటికి మందు అదే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఆనందయ్య మందును విశ్వసిస్తున్నారని అన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా మందు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి సతీమణి సచిదేవి, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇవ్వాలనే సంకల్పంతో మరి ఈరోజు అన్ని వర్గాలకి అందరికీ చేర్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ దశల వారీగా ఇచ్చిన తర్వాత సచివాలయం ప్రతి ఇంటికి మీకు చేరేదా లేదా అది కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా బాగలేదు మాకు అని చెప్పకుండా చేసేదానికి ఇంకా ప్రయత్నం చేస్తాం. మరి కాన్స్టిట్యూన్సీలో అయిపోయిన తర్వాత పక్క నియోజకవర్గాలు కూడా ఇచ్చేదానికి జిల్లాలో ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. మరి ఈ మందు సరఫరా చేస్తున్నందుకు మరి అడిగిన వెంటనే ఇచ్చినటువంటి ఆనందయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా అంటే ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఆనంద మందు వల్ల కరోనా రాదనేది ఆ నమ్మకాన్ని మనం ఇచ్చేయాలి. కాబట్టి కార్యక్రమం చేపట్టారు. ప్రజలు ఏది కోరుకుంటే చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఆనందయ్య గారు మందు మీద ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత దాకా కాబట్టి ప్రజలు కూడా మందు ఏర్పాటు ప్రత్యేకంగా మరి మీడియా మిత్రులు కూడా మరి వాళ్ళందరూ కూడా అందరూ కూడా బట్టి ఎందుకంటే యాక్చువల్గా మేము కూడా ఫ్రంట్ లైన్ ఫైనాన్స్ గా పెట్టాల్సింది మరి కేంద్ర ప్రభుత్వం కోవిడ్
నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. నాయకులు మాట్లాడుతూ ప్రతి కోవిడ్ మృతుని కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, నగర కార్యదర్శి దాయినేని ధర్మ, సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భవన నిర్మాణ కార్మికులు చేతి వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. జర్నలిస్టు సోదరులని ఫ్రంట్ లైన్ వర్కర్స్గా గుర్తించి 50 లక్షల రూపాయలు జీవిత బీమా కల్పించాలి. జర్నలిస్టు సోదరులను ఫ్రంట్ లైన్ వర్కర్స్గా గుర్తించి 50 లక్షల రూపాయలు జీవిత బీమా కల్పించాలి. తెరవాలి అన్న క్యాంటీన్లను, తెరవాలి అన్న క్యాంటీన్లను, తెరవాలి అన్న క్యాంటీన్లను. ఇవ్వాలి ఇవ్వాలి. ప్రకటించారు. బ్రతుకున్న వారిని చూడలేకపోగా మీరు చనిపోయిన వారిని కూడా ఆ సఫర దహన సంస్కారాలు చేయడానికి కూడా లేకుండా మీరు ప్రకటించినటువంటి 15,000 రూపాయలు కూడా ఈరోజు ఏ దహన సంస్కారం మీరు అందించారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మిమ్మల్ని నిగ్రహిస్తా ఉన్నాం. చూపించండి. మీరు ఆయా మరణాలు ఎక్కడైతే ఉన్నాయో మీ ప్రభుత్వ అధికారులను పంపించి కనీసం ఆ సవాలు గౌరవప్రదంగా అంత్యక్రియలకు నోచుకోవడానికి ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకపోతే ఆనందయ్య మందు, ఈ ఆనందయ్యని నిర్బంధించి ఒక డాక్టర్ని మనం చూస్తా ఉన్నాం. మీ ప్రభుత్వాన్ని నిర్బంధాలు డాక్టర్ గారు ఆఖరికి చనిపోయే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం సుధాకర్ గారు, చిత్తూరులో హరితారాణి గారు డాక్టర్ గారు. ఇప్పుడు దానికి పర్యాయ పదం పీక్ స్టేజ్, ఉన్మాద స్థితికి చేరి ఈరోజు మీరు ఆనందయ్య గారిని నిర్బంధించి ఆయన ప్రజల్లో ఉన్నటువంటి ఆయనకున్న పేరుని మీరు క్యాష్ చేసుకుంటూ మీ ఎమ్మెల్యేలు వారం 10 రోజులు ఆయన నిర్బంధించి ఒక నాటు బంధం తయారు చేయించుకొని ఆయన పేద ప్రజలకు ఉచితంగా ఇస్తుంటే మీరేమో ఆయన నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఫోటో వేసుకొని ఆయన మందులు పంపిణీ చేస్తా ఉన్నారు. ఒకవేళ మీరు పంపిణీ చేసిన మందులో ఒకవేళ మరణాలు సంభవిస్తే ఈ కల్తీ మందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కృష్ణపట్నంలో అయితే ఆనందయ్య గారు బాధ్యత వహిస్తారు. మీరు పంచే నియోజకవర్గాల్లో ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయా నియోజకవర్గాలు ఏమన్నా ఇటువంటి ఇబ్బందిగా తలెత్తితే ఆ నియోజకవర్గ బాధ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేల మీద 302 సెక్షన్ కింద కేసులు పెట్టాలని చెప్పి కూడా మేము ముందు జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు కార్మికులు, చిరు కార్మికులు ఎంతవరకు మీ పార్టీ కార్యకర్తలు 10,000 రూపాయలు ఇచ్చుకోవడం కాదు. ఈరోజు అనేక మంది చిరు వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగాలు వేసుకున్న హోటల్ పెట్టుకున్న, బడ్డీలు పెట్టుకున్న వాళ్ళు కూలీలు రోడ్డును పట్టారు. మీరు ఎవరికి ఇస్తున్నారు చేయూత, ఆసరా లాంటి పథకాలు? మీ పార్టీ కార్యకర్తలు జాబులు నింపుకొని మీ పార్టీ కార్యకర్తల్ని సంరక్షించుకోవడానికి ప్రభుత్వ పథకాలను పరిగొస్తున్నాయి. కానీ ఎక్కడ మీరు సామాన్య ప్రజలకి నిజంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏ సామాన్య ప్రజలకి కూలీ నాలి చేసుకునే వ్యవసాయ కుటుంబానికి చెందిన వారికి ఎవరికి కూడా ఈ రూపాయి కూడా వాళ్ళ జేబులో చేరే పరిస్థితి లేదు. ఈ కరోనా మరణాలతో పాటు ఆకలి మరణాలు కూడా సంభవించే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. తప్పకుండా అర్హులైన వారందరికీ న్యాయం జరిగేటట్టుగా మేము సాయశక్తిలో కృషి చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తుగా సంభవించి అన్ని దేశాల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మన ముఖ్యమంత్రి మాత్రం బాధ్యతారాహిత్యంతో కరోనా అనేది చైనాలో పుడితే కొరియాలో పుడుతుందని, దాని మీద ఏదో బ్లీచింగ్ పౌడర్ తాగితే చనిపోతుంది, దానికి మెడికేషన్ కూడా ఏం లేదు, ఒక పారాసిటమాల్ కూడా తగ్గిపోయిందని చెప్పి తేలిక భావంతో ఇట్ కమ్స్ ఇట్ గోస్ అని స్టార్ట్ చేసి ఎక్కడ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచడం కానీ, ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పడం కానీ, కనీసం లెక్కలు కూడా ఉరియా హాస్పిటల్లో ఎంతో మంది చనిపోతే మొట్టమొదట 10 మంది చనిపోయారని చెప్తాం, తర్వాత మళ్ళీ 13 మంది చనిపోయారని చెప్పి 23 మంది చెప్తాం.
కనీస బాధ్యత కూడా లేకుండా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. కోవిడ్ మరణాలు వాస్తవంగా ఇది చూపిస్తున్న 10,000 కాదు, ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఒక్కొక్క డివిజన్లో 5-6, ఒక్కొక్క గ్రామంలో 5-6 కోవిడ్ తోటి మరణించడం జరిగింది. ఈ లెక్క ప్రకారం కనీసం 13,000 గ్రామ పంచాయతీలు, 4,000 డివిజన్లని ఒక్కొక్క 12,000 మరణాలు చూపిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈ కోవిడ్ మరణాలన్నిటికీ కూడా 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఇప్పటికైనా థర్డ్ వేవ్ రాబోతుంది కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలని మేమేదైతే మీరు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కరోనా ద్వారా చనిపోయిన కరోనా బాధితులకు 10 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆక్సిజన్ కొరతతోటి మరణించిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే ఈ కరోనా సిచ్యువేషన్లో చేతి పని వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు, ప్రైవేట్ టీచర్స్ వీళ్ళు వృత్తి కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు ద్వారా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కరోనా మృతుల దహన సంస్కారాలకి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తా అన్నాడు. ఇక్కడ ఒక్కరికొక రూపాయి ఇచ్చింది లేదు. 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎవరైతే చనిపోయిన వారికి దహన సంస్కారానికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ కరోనా మహమ్మారి టైంలో వాళ్ళ ప్రాణాలు తెగించి ఈ రోజున జర్నలిస్టు సోదరులు ఎంతో సేవలు అందించారు. వారిని ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా గుర్తించి వారికి 50,000 రూపాయల జీవిత బీమా కలిగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే పేదలకు పెట్టి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసేటు చిక్కుచేటు. ఈ రోజున అన్నా క్యాంటీన్లు ఉంటే ఎంతో మంది తిండి దొరికేది, దాన్ని కూడా లేకుండా చేస్తారు. తిరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే పేద ప్రజలకు సాయం చేద్దామని చెప్పని ఆనందయ్య అనే వ్యక్తి ఒక మందు తయారు చేసుకొని పేదలకు ఉచితంగా ఇద్దామనుకుంటే దాన్ని కూడా ఈ రోజున మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం దాన్ని కూడా మీ పార్టీ ముందుగా తయారు చేసి పేద ప్రజలకు అర్హులైన వారికి అందకుండా మీ నాయకులలో పెట్టుకొని మీరు ముద్రలు వేసుకొని మీరు జగన్మోహన్ రెడ్డి తయారు చేసినట్టు ఆయన ఫోటో వేసుకొని మీ జనాలకి ఇవ్వడం ఇది సిగ్గుచేటు చర్య అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మరణించిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ కోవిడ్లో మరణించారో వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి కూడా కోవిడ్లో చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడా కూడా. అవి కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం సూటిగా, మీకు వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఏ వార్డులో కానీ మీ సచివాలయాల్లో ఎవరు ఎంతమంది కోవిడ్తో చనిపోయారు అనేది మీ దగ్గర లెక్కలు లేవు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు చెల్లించలేకపోతారని అడుగుతా ఉన్నాం. అట్లాగే ఒక ఆనందయ్య గారు ఆయుర్వేదం ముందు ఆయన ఇచ్చేసి కోవిడ్ పేషెంట్ ఎంతో మందిని ఆదుకుంటా ఉంటే మీరు దాన్ని కూడా రాజకీయం చేసి ఆయన నిర్బంధించి మీరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మీరు సొంతంగా ముందు తయారు చేయించుకుని మీ స్టిక్కర్లు వేసుకుని మీరు ఇస్తున్నాను. ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి అడుగుతాను. అట్లాగే చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలా. ఒక్క భవన కార్మిక నిర్మాణకులు వాళ్ళే కాకుండా, అంటే వాళ్ళు కాకుండా ఆటో తోలే వాళ్ళు ఉన్నారు, టింకరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, పెయింటర్లు ఉన్నారు, మెకానిక్లు ఉన్నారు, షెడ్లో పనిచేసే వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్థిక సహాయంగా ఈ కోవిడ్లో నష్టపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఇవాళ మా పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ ఎంఆర్ఓ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మీరు తక్షణమే ఈ చర్యలు తీసుకోకపోతే ఒక విధంగా స్పందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్నులను ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కరోనా కష్టకాలంలో పన్నుల పెంపు ప్రజలకు అదనపు భారంగా మారుతుందని అన్నారు. ఉపాధి దూరమై ప్రజలు ఇబ్బంది పడుతుంటే పన్నులు పెంచడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల వెంకట నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి కేసిన రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవోని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచబోతున్న ఆస్తి పన్నుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పన్నులు మరోవైపు ఖర్చులు ఒకవైపు కరోనా ఖర్చులు ఒకవైపు పెంచబోతున్న ఆస్తి పన్నుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నుంచి చూసుకుంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం మార్పిడిలకు సిద్ధమైందని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజులకే భారతీయ జనతా పార్టీ ఏలెత్తి చూపించింది. తదనంతరం చూస్తే విడతల వారీగా మద్యపాన నిషేధం అని చెప్పి జగనన్న ప్రభుత్వం ఇప్పటికీ
విడతల వారీగా ధరలు పెంచుకుంటూ పోతూ పెను భారం మోపుతూ ఈ రాష్ట్రానికి చెత్త ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించుకుంటూ ఈరోజు చెత్త మీద కూడా పన్ను వేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కరోనా ఖర్చులు ఒకవైపు ఉంటే కేంద్రానికి అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులు ఇచ్చినా కూడా దీన్ని ఖర్చు పెట్టుకోవడం కూడా చేత కాకుండా కరోనా సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోకపోతుంటే అక్రమ కట్టడాలు, అక్రమ భూ కబ్జాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో చేస్తుంది. మరలా ఇదే సమయంలో పేద బడుగు బలహీన వర్గ ప్రజలు కట్టలేక తిండి తినలేక వ్యాపారాలు లేక అల్లాడిపోతుంటే విడతల వారీగా ఇప్పటికి 2 సార్లు ఆస్తి పన్ను పెంచి మరలా ఆస్తి పన్ను పెంచడానికి సిద్ధపడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి నువ్వు చెప్పిన మాటలేంటి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మీరు చెప్తున్నటువంటి మాటలేంటి, మీరు చేస్తున్నదేంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తుంది. మీరు చెప్పే మాటలు వేరు, క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్నది వేరు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది. ఇదే మీరు ఈ ఆస్తి పన్నును ఏదైతే మీరు ఈ కరోనా సమయంలో మీరు ఎవరు పట్టించుకోరులే అని చెప్పేసి మీరు పెంచబోతున్నారో దీన్ని కానీ మీరు ఉపసంహరించుకోకపోతే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాము. రానున్నటువంటి ఎన్నికల్లో మీకు ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అమ్మఒడి అని చెప్పేసి 15,000 రూపాయలు ఇచ్చి అదే డబ్బుల్ని నాన్న రూపంలో దండుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు తోపుడు బండ్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద పన్ను వేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే వాళ్ళు డబ్బులు ప్రజా సంక్షేమం అని చెప్పి ప్రజలకు అందిస్తున్నారు, అదేవిధంగా దాన్ని ఏదో ఒక రూపంలో ఏ విధంగా వసూలు చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మరి ఇంకోసారి గమనించి ఆ ముసాయిదా ఏదైతే ఉందో పన్నులు పెంచాలని చెప్పి ముసాయిదా ఉందో దాన్ని ఎమ్మటనే రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. వాహన మిత్ర ద్వారా 3వ విడత ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక చర్చి సెంటర్ వద్ద ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అయ్యారండి, వాళ్ళు కూడా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,48,000 చిల్లర మందికి నిన్న జగన్ గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి అందరికీ వాళ్ళ అకౌంట్లో పంపించడం జరిగిందండి. జగన్ గారు ఈ కార్యక్రమాన్ని 2 నెలల తర్వాత చేయాల్సింది. కరోనా ఇబ్బందుల్లో ఆటో సోదరులు ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, వాళ్ళ కాపురాలు ఇబ్బంది పడకుండా, వాళ్ళ పిల్లల ఫీజులు ఇబ్బంది లేకుండా ఎంతో ముందు జాగ్రత్తగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని జరిపారండి. అందుకు ఆటో సోదరీమణులు, ఆటో డ్రైవర్లు, లేడీస్ కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా జగనన్నకి ఎంతో రుణమని ఉన్నారండి. ఇటువంటి కార్యక్రమాలు జగనన్న ఎన్నో చేస్తున్నారండి. ఆటో కార్మికుల కోసం, ఆటో డ్రైవర్ల కోసం ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో జగన్ గారే సార్. అది మీడియా మిత్రులకు మీరు తెలియాల్సిన పని లేదండి, మీకు అన్ని తెలిసే ఉంటాయండి. మా ఈ చిన్న కార్యక్రమాన్ని ఆదరించి మీ మీడియా మిత్రులు వచ్చి మా అందరినీ ప్రజలకు చేసినందుకు మీ అందరికీ మా ధన్యవాదాలండి. జగనన్నకు మరీ ధన్యవాదాలు. మన మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరీ ధన్యవాదాలండి. ఇంటింటికి ఆనందయ్య మందు పంపిణీ మంత్రి బాలినేని. కరోనా మృతులకు ఆర్థిక సహాయం అందించాలి టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.